చాలా ఎత్తులో ఉన్న ఫారో తన భయంకరమైన ముసుగును తొలగించినప్పుడు అద్భుతమైన అందం గల ఒక యువకుడి మొగం బయటపడింది. అతనే వాస్తవ మానవ నాగరికతకు మూల పురుషుడు. వేల సంవత్సరాల పాటు సూర్యదేవుడిగా భూమిని పరిపాలించాడు. కానీ నిరంతరం మరమ్మతుల ద్వారా అమరత్వాన్ని సాధించిన ఆ ఫారో 15 ఏళ్ల బాలుడి శరీరాన్ని కలిగిన ఒక గ్రహాంతర వాసి అని ఎవరు ఊహించలేకపోయారు. అయితే అతని శరీరాన్ని బాగు చేయడానికి అపారమైన పరిమాణంలో స్వచ్ఛమైన సిలికాన్ అవసరమైంది. అది భూమిపై లభ్యం కాలేదు. అందువల్ల ఫారో నక్షత్ర మండలాల ద్వారాలను నిర్మించి ఖనిజాలను తేవడానికి లెక్కలేనంత మంది బానిసలను ఇతర గ్రహాలకు పంపాడు. ఈ టెలిపోర్టేషన్ పిరమిడ్లు నిర్దేశకాలుగా పనిచేశాయి. కానీ నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ భూలోక వాసులు ఫారోని సహించలేకపోయారు. అతను లేని సమయాన్ని అవకాశంగా తీసుకుని వారంతా ఏకమై నక్షత్ర మండలాల మధ్య ద్వారాలను నాశనం చేసి ఆ ఫారో భూమికి తిరిగి రాకూడదని అడ్డుకున్నారు. నక్షత్ర మండలాల మధ్య ద్వారాలు కూలిపోవడంతో ఈ చరిత్ర కాలగర్భంలో శాశ్వతంగా కలిసిపోయింది. ఊహించిన విధంగా 1928లో పురావస్తు శాస్త్రవేత్తలు సరిగా ఎదురుగా ఒక భారీ రహస్యమైన ఉంగరాన్ని వెలికి తీశారు. పరీక్షల్లో ఆ ఉంగరాన్ని తయారు చేసిన పదార్థం భూమికి చెందినది కాదని తేలింది. సైన్యం వెంటనే ఆ వార్తను అణిచివేసి పరిశోధన కోసం ఆ ఉంగరాన్ని ఒక భూగర్భ ప్రయోగశాలకు తీసుకుని వెళ్లారు. అక్కడ అది పూర్తి 10 ఏళ్ల పాటు ఉండిపోయింది. ఒక మేధావి అయిన ప్రొఫెసర్ కనిపించే వరకు శాస్త్రవేత్తలు ఆ భారీ ఉంగరం యొక్క మూలాలను వివరించలేకపోయారు. ప్రాచీన ఈజిప్ట్ సంస్కృతిపై తనకున్న ప్రగాఢ అనుభవంతో అతను ఆ ఉంగరంపై ఉన్న అక్షరాలు చిత్రలిపి కాదని ఎప్పుడో కనుమరుగైన ఒక లిపి అని అతను వెంటనే గ్రహించాడు. ఆ తర్వాత కొన్ని అక్షరాలని ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఆ లిపి యొక్క నిజమైన అర్థాన్ని విడదీశాడు. నిజానికి ఆ ప్రాచీనమైనవిగా కనిపించే ఆ చిహ్నాలు వాస్తవానికి విశ్వంలోని నక్షత్రాలను సూచిస్తున్నాయని అతను కనుక్కున్నాడు. 10 ఏళ్లుగా శాస్త్రవేత్తలు సాల్వ్ చేయలేకపోయిన సమస్యను ప్రొఫెసర్ కి కేవలం 2 రోజులు మాత్రమే పట్టింది దీనిని సాల్వ్ చేయడానికి. వీళ్ళు ఇది చూసి షాక్ అయిపోతారు. వీళ్ళు ఈ డేటానంతా కంప్యూటర్ లో ఒకటిగా ఎక్కించిన వెంటనే అనుకున్నట్లే ఈ స్టార్ గేట్ అనేది పనిచేయడం ప్రారంభించింది. ఫైనల్ గా ఆ గేట్ యాక్టివేట్ అవ్వగానే ఒక అదృశ్య శక్తి ఆ ప్రదేశాన్ని తీవ్రంగా కదిలించింది. అప్పుడే స్టార్ గేట్ నుండి ఒక ప్రకాశవంతమైన తెల్లటి కాంతి వెల్లుబడింది. వీళ్లకు తెలుస్తుంది ఇది ఒక టెలిపోర్టేషన్ డివైస్ అని. ప్రొఫెసర్ తో పాటు కొంతమంది బృందం డివైస్ లో ఎంటర్ అయిన వెంటనే వీళ్ళు టైం ట్రావెల్ చేసి కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయి ఒక ప్రదేశానికి చేరుకుంటారు. వీళ్ళు బయటకు వచ్చిన వెంటనే ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇవి పిరమిడ్స్ అయి ఉంటాయి.